సార్ రెడీ. ఎయిమ్స్లో బీబీ నగర్ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు. గత 5 సంవత్సరాల నుంచే పోరాటం జరుగుతుంది. లోపల కాంట్రాక్టర్ గారు లక్షల రూపాయలు తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఏమన్నా అంటే మేము ఇస్తున్నాం తెలంగాణ ప్రజలకు అంటారు, తెలంగాణ ఓవరాల్ తీసుకోవద్దు. ఇది ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వము మాకు రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రంలో 20% ఇవ్వాల్సిన నామ్స్ ప్రకారం ఇస్తున్నామంటారు. కానీ అది కాదు. ఫస్ట్ స్థానికంగా బేసికల్గా బీబీ నగర్, రంగాపురం ఆ విలేజ్ వాళ్ళే నష్టపోతున్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకే ప్రియారిటీ ఇవ్వాలి. ఇంకొకటి అది ఆసుపత్రి అంటారు, ఆసుపత్రికి ఎవరు పోతారు? రోగులు పోతారు. రోగులు పోయిన వ్యక్తులకు వీళ్ళు 4 గంటల దాకా ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని 4 గంటలు 5 గంటలు పబ్లిక్ను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అది గ్రహించాలి. ఇంకొకటి ఏంటంటే ఉద్యోగ అవకాశాలలో ఫస్ట్ స్థానికులకు ఇవ్వట్లేదు, ఇచ్చిన లోపల జరుగుతున్నది. కానీ అది ఇచ్చిన ఒక నోటీస్ బోర్డు పెట్టి ఎవరికి ఇస్తుండ్రు, ఏ బేస్లు ఇస్తుండ్రు, కుల ప్రాతిపదికన ఇస్తుండ్రా, లేకపోతే ఆర్థిక ప్రతిపాదనగా ఇస్తుండ్రా, చదువు ప్రాతిపదికన ఇస్తుండ్రా, ఏ విధంగా ఇస్తున్నారో తెలియట్లేదు. ఎప్పుడు పోనీ ఇంకో నెక్స్ట్ మంత్ ఇస్తాం, వచ్చే నెలలు ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారు. కానీ ఇది తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ఒక చార్టు తయారు చేసి చార్ట్ పెట్టి ఇది కంపల్సరీ ఇవ్వాలని రేపు మేము దీక్ష జరుపుతున్నాము. ఆ దీక్షకు ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారు. రేపు పెద్ద సంఖ్యలో దీక్షకు అందరూ హాజరై దాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ అది ప్రజలలో నుండి వస్తున్న ఇది కాబట్టి ప్రజల మద్దతు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎన్ని ఆపినా ఇది ఆగదు. ఇది కంపల్సరీ నిరంతరంగా వీళ్ళు ఇక్కడ మమ్మల్ని ఆపినా కూడా మేము జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా అవుతాం. రాబో కాలంలో కంపల్సరీ బీబీ నగర్ ప్రజలకు న్యాయం జరగాలి, ఉద్యోగాలు ఇవ్వాలని పోరాటం జరుగుతుంది. మా పోరాటం ఒకసారి మాట్లాడరా. జై తెలంగాణ, జై తెలంగాణ. స్థానికులకి ఉద్యోగాలు ఎయిమ్స్ కాంట్రాక్టర్లపై రైట్ అన్న. ఓకే.